చదువుకున్నాం. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నట్టు సమయంలో మన జీవితం అంతా కూడా అక్కడ పరిశుద్ధత లేని జీతి కనపడినది. నీతి లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, నమ్మకత్వం లేదు. కానీ దేవాది దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ ఆయన ప్రేమించి ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల కిందట ఈ లోకములకు పంపించి ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ, పరిశుద్ధత, విమోక్షణ కలుగజేశాడు. కనుక ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనము 1 యోహాను 2వ అధ్యాయంలో చదువుకొని ఉన్నాము. ఏమని చదువుకొని ఉన్నాము? 1 యోహాను 2వ అధ్యాయము 15-16లో చదువుకొని ఉన్నాము. లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినల్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవుడమను అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోను, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును జీవించును. ఈ కార్యాలు అనుసరించేట ప్రతి ఒక్క వ్యక్తి చదవనటువంటి ఈ జాబితాలో నడుచుకునే ప్రతి ఒక్కరు కూడా వారి అంతము ఏమవుతున్నది అని చూసుకున్నట్లయితే వారి అంతము దేవునికి విరోధమైన కార్యము, అంతము నరకానికి గురి అవుతున్నది. ఏంటి, ఎందుకు అని చూసుకున్నప్పుడు అక్కడ లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, శరీరాన్ని ఆశించేటి వారు, శరీర కోరికలు, శరీర ఇచ్చలు, శరీరాన్ని ఆశించినట్టుగా నడుచుకునేటువంటిది. తర్వాత నేత్రాశ, కన్నుతో చూసినంతా ఆశించేది. కాబట్టి ఆ యొక్క కార్యాన్ని దేవునికి ఇష్టమైనగా జీవపు డమ్ము, అక్కడ డంబంగా ప్రవర్తించేవి. ఇవన్నీ తండ్రి వలన పుట్టివి కాదు, ఇవి లోక సంబంధమే. కనుక మనలో అటువంటి కార్యాలు ఉండకూడదని హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మనం మొదటగా చదువుకున్నాము 2 కొరింథీలో ఏమని చదువుకున్నాము? శరీరమునకు ఆత్మను కలిగినటువంటి ఆ కల్మషం నుండి మనం పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకున్నట్టు కొరకే దేవాది దేవుడు మనకు ఒక క్రమాన్ని నేర్పించున్నాడు. ఆ హెబ్రీ పత్రిక 13:12 వచనము. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుకోకే గౌని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి యేసు ప్రభు వారు కూడా తన స్వరక్తం చేత తన ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై గౌని వెలుపల తన రక్తమును కార్చిండు అని చెప్పబడుతున్నది. కనుక తన రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరుస్తున్నాడు. పవిత్రపరిచినటువంటి అలాగనే మనం వదిలిపెట్టాల. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కొన్ని అక్కడ కార్యాలు మనకి హెచ్చరిస్తున్నాడు. 7 విధమైన కార్యాలు హెచ్చరిస్తున్నాడు. 7 విధమైన కార్యాలు ఏంటంటే అక్కడ నిత్యుడగా ఆత్మ అని చెప్పబడుతున్నది. నిత్యుడగా ఆత్మ అక్కడ నిత్యత్వమును గురించి సంగతులు మనకు నేర్పించేది. 2వ కార్యము అక్కడ పరిశుద్ధమైన ఆత్మ క్రీస్తును పోలే మనం నడుచుకోవాలి అని చెప్పి అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. 3వది ఆదరణకర్త, అనగా మనం ఈ లోకంలో దిక్కులేంటి వారం కాదు, అనాథలం కాదు, కానీ ఆయన మనకు ఆదరణకర్తను పంపిస్తున్నాడు. కనుక 4వ కార్యం సత్య స్వరూపిక ఆత్మ, సత్యాన్ని అనుసరించి మనం జీవించాలని మనకు బోధిస్తున్నాడు. 5వ కారణం తన కుమారుని ఆత్మ 4:6 ఏమని గలాతీ 4:6 కూడా ధైర్యముతో ఆయనను నాయనా, తండ్రి అని పిలిచేటువంటి ఆత్మ అనుగ్రహించున్నాడు. 6వ కార్యము శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ,
మనకు భయపడేదానికి అక్కడ తిరిగి తన ఆత్మ ఇవ్వాల. ఏడవది అభిషేకించే ఆత్మ. కాబట్టి ఈ రీతిగా 7 విధమైన ఆత్మలు మనకు రికినిచ్చున్నాడు. కాబట్టి అక్కడ మొట్టమొదటిగా నిత్యుడగా ఆత్మ అన్నప్పుడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. ఈ స్థలములో నిత్యుడగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషణగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీక్రియులను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి నిత్యుడగా ఆత్మ అని చెప్పినప్పుడు నిత్యమైన సంగతులు, నిత్యమైన కార్యములను గురించి కోరికలు పుట్టించేట ఆత్మ. ఈ లోకము లోకాశ గతించిపోతున్నదని కూడా 1 చదువుకున్నాం. ఈ లోకంలోనే అన్ని కూడా గతించది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి సమస్తము గతించిపోద్ది. కానీ అక్కడ మనకు ఒక నిత్యమైన కార్యాలు ఉన్నాయి. అక్కడ నిత్య రాజ్యము, నిత్య సంకల్పము, నిత్యమైన కార్యాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ లోకంలో మనము కొంతమంది డాక్టర్లుగా ఉంటారు. ఆ డాక్టర్ పోయి అక్కడ నిత్య రాజ్యాన్ని తీసుకోదు. కలెక్టర్ ఉద్యోగం ఉంటున్నది. కలెక్టర్ ఉద్యోగం ఉన్నప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడే గౌరవాలు, మర్యాదలు. ఇంకా ఉన్నతమైన అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడే అక్కడ గౌరవాలు, ప్రతిష్టలు. కానీ నిత్యుడగా ఆత్మ అని చెప్పినప్పుడు నిత్యమైన సంగతులను గూర్చి కోరికలు పుట్టిస్తవి. నిత్యమైన కోరికలు. ఎందుకంటే మనకు నిత్య రాజ్యము, నిత్య జీవమును ఇచ్చున్నాడు, నిత్యమైన రాజ్యం ఇచ్చున్నాడు. ఆ రాజ్యములో మనం చేరాలంటే అక్కడ నిర్జీవ క్రియలను, మనము చనిపోయిన మృతమైన కార్యాల నుంచి మనం విడుదల పొందాలని చెప్పబడుతున్నది. కనుక జీవముల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోవాలను. కాబట్టి మనం జీవముల దేవుని అక్కడ సేవించాలంటే మన మనసాక్షిని ప్రతిరోజు, ప్రతి సమయంలో, ప్రతి నిమిషము శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. ఆయన పరిశుద్ధ రక్తంతో మనం కడగబడాలి. అప్పుడే మన యొక్క ప్రార్థనకు జవాబు ఉంటున్నది. రెండోది పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించున్నాడు. పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. రోమిలికి రాసిన పత్రిక 1:4 వచనము. మృతుల్లో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావం చేత దేవుని కుమారుడిగా నిరూపింపబడినవాడాయను. కాబట్టి మృతుల్లో నుండి పునరుద్ధరణైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి అక్కడ మృతుల్లో నుండి లేపినాడు అక్కడ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మనకు ప్రతి సమయంలో, ప్రతి నిమిషంలో అక్కడ కీర్తనలు అనుకుంటాను. కీర్తనలు 32 అధ్యాయం 8వ వచనము. కీర్తనలు 32:8. నీకు ఉపదేశమును చేసేదను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించదును, ఏమైనా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు? నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తానంటున్నాడు. కాబట్టి దేవుడు మనకు ఉపదేశం చేస్తానని చెప్తున్నాడు. మంచి ఉపదేశము, పవిత్రమైన ఉపదేశము. కాబట్టి ఉపదేశము చేసేదను, మనం ఎలాగ నడవాలా, ఎలాగ వెళ్ళాలి, ఎలాగూ
మనం ప్రవర్తించాలి అనేటువంటి కార్యాన్ని మనకు మార్గమును బోధిస్తానంటున్నాడు. అదే సమయంలో మన మీద దృష్టి ఉంచానంటున్నాడు. కాబట్టి ఆయన మన మీద దృష్టి ఉంచినప్పుడు మనం మార్గం తప్పకుండా సరైనటువంటి మార్గంలో వెళుతూ ఉంటాము. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా మనతో హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి ఉపదేశము చేస్తానంటున్నాడు, నడవలసిన మార్గమును బోధిస్తానంటున్నాడు, మన మీద దృష్టిస్తానని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పలు విధాలుగా మనకు కార్యమును అనుగ్రహిస్తున్నాడు. కనుక లోకంలో మనం జీవించేటప్పుడు కొన్ని ఆటంకాలు మనకు కలుగుతున్నాయి. ఈ ఆటంకాల నుంచి అక్కడ మనం తొలగిపోవాలని హెచ్చరిక చేయబడుతున్నాడు. పరిశుద్ధంగా జీవించాలంటే, పరిశుద్ధతను నడవాలంటే అక్కడ కొన్ని ఆటంకాలు అడ్డులు కలుగుతున్నాయి. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12. పన్నెండు 2 వచనము. హెబ్రీ 12:2. సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు తన కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి చిలువును సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపాక్షమున ఆశను ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఉంటున్నవి. కాబట్టి ఆ సులువుగా చిక్కులు పెట్టి పాపాల నుంచి విడిపించబడాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా జీవించగలము. సులువుగా చిక్కులు పెట్టి పాపాల నుంచి విడిచిపెట్టినప్పుడే ఆయన మనకు బోధిస్తుడు, మనం నడవలసిన మార్గమును మనకు నేర్పిస్తాడు, మన మీద దృష్టిస్తాడు. కాబట్టి కీర్తనకారుడు కూడా 1వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పగలుగుతున్నాడు. కీర్తనకారుడు 1వ అధ్యాయము 1 నుండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక. మనం చేయాల్సిన పని ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండకూడదు. అయితే మనకేం బోధిస్తున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనకు దివారాత్రమును దాన్ని ధ్యానించాలా, దివారాత్రము దాని మీదే మనం దృష్టి ఉంచాలా. ఈ యొక్క కార్యాలు నుంచి మనం విడుదల పొందినప్పుడు, ఆ రీతిగా దివారాత్రమును ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము నడవలసిన మార్గం నేర్పిస్తాడు, మనకు బోధిస్తాడు, మన మీద దృష్టిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు పొలం మీద చెట్టు వలెను, అతడు చేయనిదంతయు సఫలమగును. కాబట్టి అతడు చేసేదంతా కూడా సఫలమవుతుందని చెప్పబడుతున్నది. మన జీవితంలో అన్నీ కూడా సఫలమవ్వాలంటే ఆయనకు మనం ఇష్టలుగా కనపడాలి. ఆయన ఎదురు చూసేటువంటి పరిశుద్ధత మనలో కలిగి ఉండాలి. ఆయన ఎదురు చూసేటువంటి నీతి మనలో ఉండాలి. కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడు? ఇంకా మన జీవితంలో కొన్ని విషయాలు మనకు హెచ్చరిస్తుంటున్నాడు. ఎందుకంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడికి మనము ఆయనకు అప్పగించుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనం అప్పగించినప్పుడు ఆయన మనకు మార్గం నడిపిస్తాడు. కీర్తన 32:8 చెప్పినట్టు రీతిగా పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిరోజు ప్రతి సమయంలో మనం నింపబడాలి. శక్తి చేతనేను బలం చేతనేను కాదు, కానీ యెహోవా వల్లనే యెహోవాత్మనే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడని జకర్యాలో 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతున్నది. మన తెలివితేటల ద్వారా, మన శక్తి సామర్థ్యం ద్వారా మనం ఏమీ చేయలేము. కాబట్టి మన జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవునికి అంకితం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా అంకితం చేసుకున్నప్పుడే ఆయన మనల్ని నడిపిస్తాడు. కనుక ఆయన ఇంకా ఏమని చెబుతున్నాడంటే, మనల్ని ఎదురు చూసే కార్యం అంటే నువ్వు నేను ఆయనలో మనం పరిశుద్ధతగా
జీవించాలని ఆయన కోరుతున్నాడు. కోరి ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధును గనుక. ఎవరు చెప్పేది? మన రక్షించింది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషుడు, నిష్కలంకుడు, పవిత్రుడు, అమరత్వములో జీవించేటివాడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, నిన్న నేడు ఏకరీతిగల దేవుడు. ఇన్ని బిరుదులు ఉంటున్నాయి ఆయనకు. అలాంటి దేవుడు నేను పరిశుద్ధును కనుక మీరును కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధి కలిగి జీవించుడి అని అంటున్నాడు. కనుక మనము పేతురు వలె, పౌలు వలె, దానియేలు వలె, మోసే వలె, వాళ్ళ వలె మనం పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మనం బోధిస్తాము. ఆయన ఎలాగున్నాడు, ఈయన ఎలాగున్నాడు, వాడు అలాగుంటున్నాడు, దావీదు అలాగుంటున్నాడని మనం బోధిస్తున్నాం. కానీ వారి వలె కాదు, మనం ఎవరి వలె ఉండాలా? నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును సమస్త ప్రవర్తనలందు పరిశుద్ధి కలిగి జీవించడని చెప్తున్నాడు. కనుక దావీదు రాజు కొడుక ఈ విధంగా చెప్పగలుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా నన్ను పరిశీలించుము. నేను కూర్చున్నట, నేను లేచుట, నేను నడుచుట, నా తలంపు పుట్టక మునిపే, నా నాలుగు నా మాట రాక మునిపే, నా వెనుకు ముందు ఆవరించున్నావు కనుక నన్ను పరిశోధించమంటున్నాడు. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు? నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉంటున్నావు, లేక పాతాళము దిగిన కానీ నేను అక్కడ ఉంటున్నావు, చీకటైనను నీకు వెలుగుగా ఉండును గాక అని చెప్తున్నాడు. ఇంకా అంత మాత్రమేనా? కీళ్లను మూలుగులను విభజించేవాడికి ఉంటున్నాడు. మన కీళ్ళలో మూలుగును కూడా మూలిగను కూడా విభజించే దేవుడికి ఉంటున్నాడు. చూడు ఎంతటి ప్రభావం కలిగిన కార్యము. కాబట్టి దావీదు రాజు తన జీవితంలో ప్రతి సమయంలో ప్రతి నిమిషంలో తను తాను పరీక్షించుకుంటున్నాడు. అందుకనే దావీదు రాజు ఒకసారి తన జీవితంలో తప్పు చేసినప్పుడు ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మదేవా నాలో నుంచి తొలగిపోకూడదు అని ప్రార్థిస్తున్నా. కీర్తన 51లో, కీర్తన 51 10వ వచనము. దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నీ సన్నిధి నుండి నా త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమని అంటున్నాడు. కాబట్టి అయ్యా పొరపాటు చేసినాను, తప్పు చేసినాను, నీకు నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, దేవా క్షమించండి, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని ఆయన గోజారుతూ ప్రార్థిస్తున్నాడు. కనుక తన జీవితంలో మొదటి స్థానం ఇచ్చేటి వ్యక్తిగా కనపడుతున్నాడు. దావీదు రాజు తనకు హృదయానుసారుడుగా ఎలాగ మారగలిగాడు? తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు, తన కార్యాలను చక్కపరుచుకుంటున్నాడు. ఇంకా కూడా కీర్తన 26 2వ వచనము. యెహోవా నన్ను పరిశీలించము, నన్ను పరీక్షించము, నా అంతరంద్రియములను నా హృదయములను శోధించము. యెహోవా నన్ను పరిశీలించము, నన్ను పరీక్షించము, నా అంతరంద్రియములను నా హృదయములను పరీక్షించమంటున్నాడు. కాబట్టి మన జీవితంలో అటువంటి అనుభవం గుండా మనం వెళ్ళాలని దేవుడు ఈరోజు ఈ సాయంకాల సమయంలో నీతో నాతో మన అందరితో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. మనము ఈ లోకంలో జీవిస్తున్నాం, జీవించేటప్పుడు ఆయన దృష్టిలో ఎలా కనపడుతున్నాము? సులువుగా చెక్కులు పెట్టి పాపం నుంచి విడిపింపబడాలి. అదే సమయంలో మనకు ఆటంకం ఉన్నటువంటి కార్యాలు నేత్రాశ, జీవుడము, అక్కడ శరీరాశ, ఇవి మనకు ఆటంకం ఉండే కార్యాలు. అక్కడ కీర్తనలు చెప్పినట్టుగా దుష్టుల ఆలోచనలు చెప్పున్నాడుక, పాపులు మార్గం నిలవక, అభాషలు కూర్చుండక, చోట కూర్చుండక అని చెప్పబడుతున్నది. కాబట్టి మనము చదివినట్టు లేఖన భాగంలో 2 Corinthians 7వ అధ్యాయంలో ఆత్మలకు శరీరంలో కల్మషం నుండి మనము అడిగింపబడాలి, పరిశుద్ధపరచబడాలి. అప్పుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు కొంటున్నాడు. అదే కీర్తన 139లో కూడా
139, 23, 24 వచనము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ఆయాసకరమైన మార్గము నా యొద్ద ఉన్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించము. పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు. ఏమని చెప్తుంటారు? చెట్టులో సేవ ఎవరు గురితెరగరట. చెట్టులో సేవ ఎవరు గురితెరగరు. కాబట్టి మన హృదయంలో కార్యము ఎవరు గురితెరగలు. చూసేదానికి మనమందరము నీతివంతులుగా పరిశుద్ధులుగా కనపడుతూ ఉంటాం. అయితే మన అంతరంతర్యములను పరిశీలించే దేవుడు ఆయన పరిశీలిస్తున్నాడు. కాబట్టి ఆయన దృష్టిలో మనం ఎలా కనపడుతున్నాం? మానవుని దృష్టిలో మనం ఎలాగైనా కనపడవచ్చు. మానవ దృష్టిలో యథార్థవంతులుగాను కనపడవచ్చు, మానవుని దృష్టిలో నీతివంతులుగానే కనపడవచ్చు. కానీ ఆయన దృష్టిలో మనం ఎలాగ ఉండాలి, ఎలాగ పరీక్షించుకోవాలి అని చెప్పి అక్కడ దావీదు రాజు కానీ పైన కనబడేటి వాటిని గురించి చెప్పుకోలేదు, కానీ లోపల ఉన్నటువంటి కార్యాలను గురించి చెప్పుకుంటున్నాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను. హృదయమే అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడేవాడు? ఇర్మియా భక్తుడు కూడా చెప్తున్నాడు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించేటివాడు ఎవడు లేడు. చూసేదానికి బాగానే ఉంటాం, పైకి భక్తి లాంటి వాడిని కానీ నా జీవితంలో కూడా. కానీ అందరికీ అక్కడ మంచిగానే ఉంటాం, కానీ మన హృదయాలను పరిశీలించే దేవుడు ఆయన. కనుక ఆయన దావీదు రాజు ఈ విధముగా ఒప్పుకుంటున్నాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ఆయాసకరమైన మార్గము నా యందు చూడుము, నన్ను నిత్య మార్గమున నడిపించము. నీ నిత్య మార్గము నడిపించము. కారణం ఏంటంటే మనకి ఈ లోకం శాశ్వతం కాదు, ఈ రాజ్యము శాశ్వతం కాదు. మనకేది ఈ లోకములో యాత్రికులము, ప్రయాణికులము, కొద్ది రోజులే. ఆనిచ్చినట్టు పని నమ్మకంగా చేసేటి వారికి ఉండాలి. ఉండి ఈ లోకయాత్ర వదిలిన తర్వాత మనకు తండ్రి ఆయన రాజ్యంలో ఆయనతో కూడా మనం పరిపాలించేటువంటి శ్లాఘత మనం పొందుతాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఆయనకిష్టలుగా జీవించాలి. కాబట్టి దావీదు రాజు పరీక్షించుకున్నట్లుగా మనం కూడా పరీక్షించుకోవాలి. దావీదు ఏ విధముగా పరీక్షించుకున్నాడు, ఆ విధముగా మనం పరీక్షించుకోవాలి. కనుక ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు పలు విధాలైన కార్యాలు మనకు బోధిస్తున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మూడోది ఆదరణకర్త అని చెప్పబడుతుంది. యోహాను సువార్త 14:16. యోహాను సువార్త 14. నేను తండ్రిని వేడుకొందును, మీ మధ్య ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. కాబట్టి నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను పంపుతాడు. మనకు ఈ లోకములో ఆదరణ కావాలి, ఆదరించేటి వారు కావాలి. చాలామంది అనుకుంటు నన్ను ఎవరు ఆదరించేవారు లేరు, నాకు ఎవరు దిక్కు లేరు. నేను కూడా అనేక సార్లు ప్రార్థన చేసేవారు, దేవా నాకెవరు ఆదరణ లేరు, మీరే నన్ను ఆదరించాలి, మీరే నన్ను కనికరించాలి, మీరే నాకు సహాయపడాలి, దిక్కులేంటి వాడిని అని చెప్తూ ఉంటాను. కానీ ఆదరణకర్తను మనకు పంపించున్నారు. మనం ఎవరము? దేవుని బిడ్డలము. మనం ఎవరము? రాజు బిడ్డలము. మనం ఎవరము? ప్రభు బిడ్డలము. మనం ఎవరి బిడ్డలము? తండ్రి అయిన దేవుని బిడ్డలము. మన తండ్రి ఎలాంటి వాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాత పెట్టుకుని చెప్పిన దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఆయన మనలో ఎవరికి వదిలిపెట్టడు. ఆ దేవుడు మనలో ఒక ఉద్దేశంతోనే ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుకనే తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. పంపి మనకు రావాల్సిన శిక్ష ఆయన కుమారుని మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆ శిక్షలో నుండి మనకు విడుదల చేసి ఆయన రక్తమును కార్చాడు. ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ, విమోచన మనకు దొరికినది. అదే 1 కొరింథీయులు కూడా చెప్పబడుతుంది ఒక మాట. ఒకటి 31. 1 కొరింథీయులు 1:31. దేవుని మూలంగా
మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధత, విమోక్షణమాయను. కాబట్టి ఆయన మూలంగా మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోక్షణముగా ఉంటున్నాడు. కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు. మనం ఎవరి మీద ఆధారపడాలా? మన దేవుని మీద ఆధారపడాలా. కాబట్టి అయ్యా, మీరు పలు విధాలుగా మాకు ఆదరిస్తున్నారు. 7 విధమైన పరిశుద్ధాత్మ దేవుడు మాలో క్రియ చేస్తున్నారు. కనుక అయ్యా, నీ దగ్గర మొరపెడుతున్నాం, మమ్మల్ని ఆలకించని చెప్పి మనము అక్కడ దేవుని దగ్గర అక్కడ అడిగినప్పుడు మనకు సహాయపడతాడు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములు కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. కాబట్టి విశ్వాసం కావాలా మనకు. మీ హృదయాలు కలవరపడనీయుడి. నీకు వ్యాధి, బాధ, కష్టమా, నష్టమా, ఇరుకులా, ఇబ్బందులా, లేక ఏ ఆదరణ లేదా, ఏవి నీకు ఏ వసతి లేవా అని చెప్పి అక్కడ మనం కలవరపడేటప్పుడు మీ హృదయంలో కలవరపడనీయుడి. ఎందుకు కలవరపడుతున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు అంటున్నారు. కాబట్టి ఈ లోకంలో మనము అధైర్యపడుతుంటాం, ఈ లోకంలో మనము భయపడుతుంటాం. ఒక తీర్మానం చేసుకున్నాను నేను కూడా నా జీవితంలో. ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, కానీ దేవుని అడగదారి చెప్పి తీర్మానం చేసుకున్నాను. మెప్పించేదాన్ని కాదు, ఇతరులు నన్ను మెచ్చుకునేదానికి చెప్పలేదు. ఏం తీర్మానం చేసుకున్నాను? ఉదయం లేస్తున్నాగానే బైబిల్ చదివి ప్రార్థన చేసి లేచి మొంగడుకొని వచ్చి మందిరంతే బేగాలు తీసుకొని గత 3 రోజులుగా ఒక ఊరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఉన్నతమైన పరలోకపు దేవుడు, ఆ పరలోకపు దేవుని యొక్క పరిచర్య మనకు అప్పగించున్నాడు. మనం ఊరకని ఇంట్లో కూర్చోకూడదు. కానీ 35 సంవత్సరాలు నా శరీరం కొరకై సేవ చేయుటకు, పని చేయుటకు సమయం ఇచ్చిండు, రిటైర్డ్ అవుటకు కృప ఇచ్చాడు. కానీ ఇక మీట మనకు ఇచ్చినట్టు పరిచర్య నమ్మకంగా చేయాలని చెప్పి వచ్చి ఒక ఊరు ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళే దేవుడు నాకు కృప ఇచ్చాడు. కాబట్టి ఆ విధముగా అందరికి పరిశుద్ధుల కొరకు, లోకంలో ఉండేక పరిశుద్ధుల కొరకు, విశ్వాసుల కొరకు, మన పెనియలు ఉండేటి వరకు ప్రార్థన గడపాలి. చేసినప్పుడే దేవుడు కూడా ఆయన సహాయం చేస్తాడు. కనుక మన హృదయాలు కలవరపడాల్సిన పని లేదు. అయితే ఏ విధముగా కలవరపడకుండా ఉండాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలా, ఎవరి మీద ఆనుకోవాలా అన్నప్పుడు ఈ మాటలన్నీ మనకు తెలిసిన మాటలే. యెషయా గ్రంథము 26 యెషయా 26:3 ఎవరి మనసు నీ మీద ఆనుకుందునో కనుక వారిని పూర్ణ శాంతి గలను కాపాడదు. స్థిర మనసు గలవారు నీ మీద ఆనుకుందరు కనుక నువ్వు వారిని పూర్ణ శాంతి గలవాడు కాపాడుదురు. 26:3 చదవండి. విశ్వాసం వస్తున్నాడు, అతడు నీ యందు విశ్వాసం వస్తున్నాడు కనుక అని. కాబట్టి మనం ఎవరి మీద ఆడుకోవాలా? ఈ లోకంలో ఉండేవారు, మన బంధువుల మీదో, లేక అన్నదమ్ముల మీదో, లేక ఇంకెవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు. కానీ దేవుడు మనకు ఈ పద్ధతులు ఇచ్చున్నాడు. ఈ పద్ధతిలో మనం అనుసరించి జీవించాలా. ఎవరి మనసు ఈడ బైబిల్ రెఫరెన్స్ బైబిల్, ఎవరి మనసు నీ మీద ఆదుకొనులో మీద ఆనుకొందులో కనుక వారిని పూర్ణ శాంతి గలను కాపాడుతానంటున్నాడు. కాబట్టి ఆయన ఆ మాట చెప్పి అందరితో వదిలిపెట్టలా. కాబట్టి ఎవరెవరు ఆయన మీద ఆదుకున్నారో వాళ్ళందరినీ కాపాడుతున్నాడు. యోనా తప్పు చేశాడు, తిరిగి ఆయన మీద ఆధారపడ్డాడు. అయ్యా, నేను తప్పు చేసినా నీ మాటకు లోపడలేదు, నీ ఆజ్ఞకు లోపడలేదు, కానీ నాకు మరణకరమైన కార్యం సంభవించింది, నన్ను ఎత్తి నీళ్ళలేసిండ్రు, ఇంకా నేను చనిపోయేటి వాడినే అనుకోలే. పర్వాలేదు, కానీ శాపగర్భంలోకి పోయిండు. అప్పుడు తన నిజ స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోబట్టి శాపగర్భంలో 3వ రోజు బయటవాడు పడ్డాడు. ఆయన మీద ఆధారపడ్డాడు. చనిపోయినా పర్వాలేదు అని అనుకోలేదు, కానీ తిరిగి తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టే ఆయన కాపాడబడ్డాడు. కాబట్టి ఇంకా షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా ఎవరి మీద ఆధారపడ్డారు? ఆయన మీద ఆధారపడ్డారు. మా దేవుడు కాపాడకపోయినా ఆయనే నిజమైన దేవుడని
ఆయన వారు ముమ్మారు ప్రార్థించే వ్యక్తులుగా కనపడుతున్నారు. కనుక ఆ రీతిగా ప్రార్థన చేసిన బట్టి వేసింది ముగ్గురే, నిప్పులు వేసింది ముగ్గురే, ముగ్గురినే వేశారు. కానీ చూసినప్పుడు నలుగురుగా ఉంటున్నారు. కారణం వారు ఆయన మీద ఆధారపడి ఉన్నారు. అదే కీర్తన కూడా 34 అధ్యాయములో 34:5 వచనము. కీర్తన 34:5. వారు ఆయన తడు చూడగానే వారికి వెలుగు కలుగును, వారి ముఖంలో ఎన్నటికీ లజ్జంగా పోవను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలోని రక్షించును. ఆ యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. కాబట్టి ఆయన వారి తట్టు చూడగా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములో ఎన్నిటికీ లజ్జ. ఎవరెవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారి ముఖములు ఎన్నటికీ లజ్జపడవు. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలోని అతను రక్షించును. కాబట్టి యోనా మొరపెట్టాడు, శ్రమల నుంచి రక్షించాడు. కాబట్టి అనేకులు అక్కడ మొరపెట్టారు, వారు రక్షించారు. కాబట్టి ఈ షడ్రకు మేషకు అబేద్నెగోను కూడా రక్షించాడు, దానియేలును కూడా రక్షించాడు. కాబట్టి మన జీవితంలో కూడా రక్షించే శక్తివంతమైన దేవుడు ఉంటున్నాడు. మీ హృదయంలో కలవరపడనీకుడి అని అంటున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం, నా యందు విశ్వాసం అంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు పలు విధాలుగా క్రియ చేస్తున్నాడు. కనుక 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. కాబట్టి యెహోవా దూత కావలుండి రక్షిస్తాడు. ఏంది మన కీర్తనలో 32:8 చదువుకున్నాం కదా. కాబట్టి నీ మీద దృష్టించాను, మనం నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు మన వెనుక ముందు ఆవరించి మన కాపాడే దేవుడు. కనుక యెషయా గ్రంథము 27:3 వచనం కూడా చదువుకున్నారు. యెషయా గ్రంథం 27:3 వచనం, యెహోవాను నేను దానిని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషము దానికి నీరు కట్టుతున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రమును కాపాడుతున్నాను. కాబట్టి యెహోవాను నేను దానిని కాపు చేస్తున్నాను, ఖచ్చితమే మనల్ని కాపాడుతున్నాడు. ఈ లోకంలో పోయిన 2019 అక్కడ బయట దేశంలో ఆరంభమై 2020లో 2021 నుంచి కూడా చూసుకున్నప్పుడు అనేక కార్యాలు అనేక విధములుగా సంభవిస్తున్నాయి. నిన్న కూడా మరి ఉదయాన్ని కూడా చెప్తున్నారు, మా భూకంపం ఎక్కడ కలిగిందంట. భూకంపాలు, ఆఫ్ఘనిస్తాన్లో జరిగేటువంటి కార్యాలు, ఇంకా పలు విధమైన కార్యాలు అన్నీ కలుగుతున్నాయి. అయినప్పటికీ తన బిడ్డలను కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నాడు. కనుక యెహోవాను నేను నీరు కట్టి యెహోవాను నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషం దాన్ని నీరు కడుతున్నాను, ఎవడు దాని మీదకి రాకున్నట్టు దివారాత్రని కాపాడుతున్నాడు. కాబట్టి మనల్ని అనాథలుగా వదలడు. మనల్ని ఆయన బిడ్డల్లో ఉన్నట్టి వారిని ఆయన జీవితంలో ఎవరెవరు భద్రపరచాలని భద్రపరిచే దేవుడు ఉంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచే దేవుడు ఉంటున్నాడు. 1 పేతురులో కూడా ఒక మాట ఉంటున్నది, పేతురు 1:4, అక్షయమైనది మృతులుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనం కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యం మనం కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసను. కాబట్టి మృతుల్లో నుండి లేచిన దేవుడు మనకిక రక్షించినాడు, జీవాన్నిచ్చినాడు, చనిపోయినను బ్రతుకుతారని చెప్తున్నాడు. కాబట్టి మనము అక్కడ మనకు నిత్య జీవనం అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవించేటప్పుడు నేను పరిశుద్ధును కనుక మీరు సమస్తం ప్రవర్తనందు పరిశుద్ధి కలిగి జీవించడం అంటున్నాడు. లేవికాండంలో కూడా ఒక మాట చెప్పబడుతుంది. లేవికాండము 11 44. నేను మీ దేవుడినై
యెహోవాను, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధుడు ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనడి. అదే ఇంకొక వచనము 45 వచనము. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులు కావలను. కాబట్టి వారిని ఐగుప్తుల నుంచి విడిపించిన దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం ఈ లోకం నుంచి విడిపించే దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధి కలిగి జీవించాలని కోరుతున్నాడు. 20 అధ్యాయంలో, అదే అధ్యాయము 20 7వ వచనము. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులైనడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను అనుసరించి వాటిని నేను అనుసరించవాలని నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న యెహోవాను అని అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనకు ఆటంకాలు వచ్చే కార్యాలు చెప్పి ఉన్నాను. లోకం నుండి నేత్రాశ, జీవడము, శరీరాశ, జీవడము, ఇంకా దుష్టుల ఆలోచనలు చెప్పున్నాడుక, పాపుల మార్గంలోక, అపవాసులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధనుడు అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మనకు ఆటంకాలే అయినప్పుడు వీటన్నింటి నుంచి విడుదల పొందాలంటే మనం ప్రతిరోజు ప్రతి నిమిషంలో దేవునికి అప్పగించుకొని మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఉంటాడు. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. విన్న వాక్యం ప్రకారంగా అప్పగించుకొని ప్రార్థించండి. అప్పగించుకునేటప్పుడు కూడా విన్నపాలు కూడా జ్ఞాపకం పెట్టుకోనండి. రేపు జరిగేటువంటి సహోదరుల కూడి కొరకై ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే అక్కడ బేస్తవారం బైబిల్ స్టడీ కొరకు ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే శనివారం ఉదయం ఉపాసకుడిగా మనం కలిగి ఉన్నట్టుకు ఈ నెలలో ఉపాసకుడిగా మనం జరుపుకోలేదు కనుక ప్రభు చిత్తమైతే శనివారం ఉదయం 10 గంటలకి ఉపాసకుడి కలిగి ఉన్నట్టుకు ప్రార్థించండి. ప్రభు దినము మరి ఎలా ఉంటుందో తెలియదు, అంతలోపల తెలియపరుస్తారు కనుక ఆ దినం కొరకు కూడా ప్రార్థించండి. పక్కన స్థలం కొరకు ప్రార్థించండి. విశ్వాసుల యొక్క ప్రతి కుటుంబాల కొరకు కూడా ప్రార్థించండి. ఎవరైనా ఒకరు ప్రార్థించండి త్వరగా.